శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ద్వితీయాధ్యాయంలో మనం ప్రవేశించామండి. దీంట్లో 15వ శ్లోకంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాడండి ఆయన. భగవాన్ ఆయన ఏం చెబుతున్నాడంటే చూడండి, ఇక్కడ అంటాడు ఆయన, ఎంహి నవ్ వ్యధయంత్యేతే ఎంహి నవ్ వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీర సో అమృతత్వాయ కల్పతే. ఇదండి అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు అర్జున అలా బాధపడుతున్నావు? ఇందాక ఇక్కడ అన్నాడు ఏంటి, పండిత అనే మాట ప్రయోగించాడు. పండిత అంటే ఏం చెప్పుకున్నావు? జ్ఞానం గలవాడు, జ్ఞాని అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట ప్రయోగించాడు, ధీర అని ప్రయోగించాడు. ధీరం అంటే ఏంటి? ధైర్యం కలవాడు. ముందు జ్ఞానం వచ్చిన తర్వాత ధైర్యం కూడా రావాలి మనకి. అతను ఏంటి చేతులు ఉడికిపోతున్నాయి అంటున్నాడా? అంత అర్జునుడు సవ్యసాచి, 2 చేతులతో కూడా బాణాలు అది అందరూ వేయలేటండి. ఈ చేత్తో బాణ వేస్తాడు, 2 ఒకేసారి బాణాలు వేస్తుంటాడు 2 చేతులతో. సవ్యసాచి అని గొప్ప పేరు అర్జునుడికి. అలాంటి వీరులు చాలా తక్కువ, యుద్ధ వీరులు. అటువంటి వాడు నా చేతిలోంచి ధనస్సు జారిపోతున్నది అని కింద చతికిలబడి కూర్చున్నాడు. దానికి కారణం ఏంటి? కసిమనం, పిరికితనం, అధైర్యం వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఈయన ఏమంటాడు, ముందు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం తెచ్చుకోవాలంటే నీకేం కావాలో తెలుసా నాయనా? దీనుడైనటువంటి వాడు ఏం ధీరుడు, ధీర, ధీరుడు అంటే ధైర్యం గలవాడు ఏం చేయాలంటే, ముందు నీకు ఒక లక్షణం నువ్వు మనసులో ఆలోచించు. ఏమిటి ఆ లక్షణం అన్నట్లయితే, సమ దుఃఖ సుఖం ధీరం. సుఖ దుఃఖాలను సమ దుఃఖ సుఖం. సుఖ దుఃఖాలంటే అవి ద్వంద్వాలు అంటారండి. కాసేపు సంతోషంగా ఉంటుంది, 2 నిమిషాల్లో మళ్ళీ ఏదో బాధ వార్త వింటాం, అప్పుడు మళ్ళీ కుంగిపోతాం, మళ్ళీ కాసేపటికి సంతోషం కలుగుతుంది. ఇది ద్వంద్వాలు, తప్పదు. మానవ జీవితంలో మనందరికీ చిన్నవాడవని, పెద్దవాడవని, ముసలివాడవని ఈ ద్వంద్వాలు అనుభవించక తప్పదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, వీటి యందు నువ్వు సమభావాన్ని ప్రదర్శించాలి. అంటే సమానంగా స్వీకరించాలి. అలాగంటే అలా ఎలా కుదురుతుందండి? సంతోషం వస్తే, సుఖం వస్తే ఆనందపడతాను, దుఃఖం వస్తే ఏడుస్తాను అంటే అక్కడే నీ యొక్క ప్రజ్ఞ ఉందన్నాడండి. ఏమిటి ప్రజ్ఞ అంటే, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. అప్పుడు పొంగిపోయినా కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అందుకని సంతోషం వచ్చినా సరే దాన్ని మనసులో ఒక హద్దులో పెట్టుకోవాలి. సముద్రైవ గంభీర అన్నట్టుగా. ఇక దుఃఖం వచ్చినా సరే దాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి, ఎక్కెక్కి ఆడకూడదు. అందుకని ఈ 2 కలవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ధీరుడు. ఓ పురుషర్షభ అంటున్నాడు చూడండి. ఎందుకని? అర్జునుడికి సంబోధన ఇది. ఆయనే పురుషోత్తముడు నిజానికి. కాకపోతే ఇక్కడ పురుషర్షభ అనే మాట ఎందుకన్నాడంటే, పురుషశ్రేష్ఠుడు అన్నాడండి. దీనికి ఒక కారణం ఉంది. అసలు ముందు చెప్పింది శ్రద్ధగా వినేవాడు, ఇలా భగవద్గీత చెప్పింది శ్రద్ధగా వినేవాడు ప్రతివాడు పురుషోత్తముడేనండి పరమాత్మ యొక్క దృష్టిలో. ఎదురు ప్రశ్న లేకుండా ముందు చెప్పింది వింటున్నాడు ఆయన. మధ్యలో ఎక్కడో అనుమానం వచ్చినప్పుడు అడుగుతాడు, అది వేరే విషయం. అందుకని ఇక్కడ ఏమన్నాడు? పురుషర్షభ అన్నాడు. కాబట్టి ఎంహి నవ్యధయంతి ఏతే, ఎవరైతే సమదుఃఖ సుఖం, దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా చూస్తాడో వాడిని ఈ యొక్క విషయేంద్రియాలు ఏం చేస్తాయి అంటే ఇవి చెలింప చెయ్యవు. ఇదండి ఆయన చెప్పింది. అంటే ఏంటనమాట, ఇప్పుడు నీకు ఈ యొక్క పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది? విషయేంద్రియాల వలన వచ్చింది. విషయేంద్రియాలంటే ఏంటనమాట, ఈ కన్ను ముక్కు పంచేంద్రియాలు ఉన్నాయి కదండి. ఈ పంచేంద్రియాలు వెళ్ళి మనసుకి ఇస్తాయి ఏదో కొంత ఇన్ఫర్మేషన్. ఇచ్చినప్పుడు ఆ మనసులో ఒక బాధ కలుగుతుంటుంది. ఆ బాధ కలిగినప్పుడు నీకేమవుతుందంటే ఈ విధమైనటువంటి ఒక ఇబ్బంది కలుగుతుంది. అందువలన నువ్వు బాధపడుతున్నావు. కాబట్టి నువ్వు ద్వంద్వాలను కనుక సమానంగా చూడగల స్థితికి ముందు నువ్వు కనుక అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ యొక్క ఇబ్బంది, ఇప్పుడు నువ్వు పడేటువంటి పిరికితనం నీకు రాదు. అంతేకాదు, సో అమృతత్వాయ కల్పసే. ఇదండి ఆయన చెప్పింది.
నీకు దీన్ని కనుక ఎంత చాలా చిన్న విషయంగా ఉంటుంది కానీ పాటించడం చాలా కష్టం ఉంది. ఒకే ఒక్క సూత్రం చెప్పాడు ఆయన. సుఖదుఖాలను సమానంగా స్వీకరించే స్థితికి నువ్వు ఇవాళ నుంచి అలా అలవాటు చేసుకో. అలాగండి నాకు ఏడుపు తగ్గించుకో. ఆనందం ఎక్కువ వస్తుంది, ఆనందం కూడా తగ్గించుకో. సుఖదుఖాలను కనుక సమానంగా స్వీకరించే స్థితికి నీవు వచ్చినట్లయితే అప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావో అమృతత్వానికి వస్తావు. ఇదండి ఈ శ్లోకం. చాలా ముఖ్యమైందన్నమాట. 15వ శ్లోకం. అది భగవద్గీతలో ప్రతి శ్లోకం ముఖ్యమైందనండి. అమృతత్వాయ కల్ప్యసే. అమృతత్వం అంటే ఏంటనమాట అండి? అసలు చావు పుట్టుకలు లేనటువంటి స్థితి. మనకు చెప్తాండి, మనకి వాళ్ళు ఏం చేయాలంటే అండి, దానేనా త్యాగేనైకే అమృతత్వ మానసోహ అంటాడు. అక్కడ మన నమస్కారం చేసేటప్పుడు చెబుతూ త్యాగబుద్ధి ఉండాలి మనకి. అమృతత్వం అంటే ఏంటనమాట? చావు పుట్టుకలు లేని ఒక ఆనంద స్థితి. చావుపుట్టు అంటే అమృతత్వం అంటే ఏమంటే మేము చనిపోయిన తర్వాత కాదు, బతుకుండగా సుఖం ఉండటం కూడా అమృతత్వమే, మనశ్శాంతిగా బతకడం కూడా అమృతత్వమే. అటువంటి అమృతత్వాన్ని కనుక నువ్వు పొందాలన్నట్లయితే ఏం కావాలి? దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా స్వీకరించాలి అయ్యా. కాబట్టి ఇంకొకటి కూడా చెబుతున్నాడు, నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. అసత్ అంటే ఏంటి? అనిత్యమైంది. ఇందాక మీకు మనవి చేశాను, ఏడవ కూడని వాడి కోసం. ఇప్పుడు మనకు కనిపించే ఈ ప్రకృతి, భార్య, పిల్లలు, సంసారము, ఈ జీవితము, ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందమే. ఇవి నిజానికి సత్యములు కాదు. ఈ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో అది లేదు, భార్య ఎంతకాలం ఉంటుందో అది, పిల్లలు మనం చూస్తారో లేకపోతే ఊళ్ళో ఉన్నా పట్టించుకోకుండా దూరంగా ఉంటారో, వృద్ధాశ్రమాల్లో పెడతారో, ఏం చేస్తారో మన వయసు ఇస్తారో మన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అందువలన ఇవేవి సత్యాలు కావు, భ్రమపడద్దు నువ్వు. అందువల్ల ఏంటనమాట, నా అసతో విద్యతే భావ అంటే ఏంటనమాట, ఈ అసత్తు ఉంది చూసావా, ఇది కూడా శాశ్వతం కాదు. నువ్వు సత్ అనుకుంటున్నావు. నా భావో విద్యతే సతః అంటే ఏంటనమాట, నువ్వు సత్యము అనుకున్నది నిజం కాదు, నిజం అనుకున్నది సత్యము కాకపోవచ్చు. కాబట్టి నువ్వేం చేయాలన్నమాట, తత్వదర్శనం చేయటానికి ప్రయత్నం చేయాలి. తత్ అంటే ఏంటనమాట, తత్వజ్ఞానము. తత్వజ్ఞానం అంటే ఏంటనమాట, మనం ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం భగవత్ స్వరూపము శాశ్వతమో ఆ శాశ్వతమైనటువంటి బ్రహ్మపదానికి దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని ఈ 15, 16 శ్లోకాల్లో 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పడం జరిగింది. స్వస్తి.